మన పురాణాలలో చెప్పబడిన సప్త చిరంజీవులు. వీరంతా కల్పాంతం వరకు ఉండి మహాప్రళయం సంభవించినప్పుడు తిరిగి దేవతలలో ఐక్యమైపోతారు. అందులో మొట్టమొదటివాడు బలిమహారాజు. బలిమహారాజు మరొక మన్వంతరం వరకు వేచి ఉండి ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు కనుక ఆయనకు చిరంజీవి తత్వాన్ని శ్రీ మహావిష్ణువే ప్రసాదించాడు. ఆ తదుపరి పరశురామ ప్రభు. శ్రీరాముడు పరశురాముని యొక్క స్వర్గప్రాప్తిని చేరే పుణ్యశేషాన్ని నిశ్శేషం చేయడం ద్వారా పరశురామునికి దీర్ఘాయువును ప్రసాదించాడు. పరశురాముడు తర్వాత జరిగే మన్వంతరంలో సప్తర్షులలో ఒక్కడు కాబోతున్నాడు. ఆ తర్వాత మరొకరు విభీషణుడు. విభీషణుడికి బ్రహ్మదేవుడే చిరంజీవి తత్వాన్ని వరంగా ప్రసాదించాడు. తర్వాత హనుమంతుల వారు. హనుమంతునికి శ్రీరాముడు ఒక వరాన్ని ఇచ్చాడు. భూమి మీద రామాయణ గాథ ఎంతవరకు కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు నీవు జీవించే ఉంటావని హనుమంతునికి వరం ఇచ్చాడు. ఈ విధంగా ఆంజనేయుడు కూడా చిరంజీవి. అంతేకాకుండా బ్రహ్మదేవుడు కూడా హనుమంతునికి చిరంజీవి తత్వాన్ని వరంగా ప్రసాదించాడు. మరొకరు అశ్వత్థామ. అశ్వత్థామను మరణం లేకుండా జీవించమని శ్రీకృష్ణుడు శపించడం ద్వారా అశ్వత్థామ కూడా చిరంజీవి తత్వాన్ని వరంగా పొందాడు. తర్వాత వ్యాస మహర్షి. మహావిష్ణువు యొక్క అంశ ద్వారా జన్మించిన వ్యాస మహర్షి ఆయన యొక్క తపస్సాధనల చేత భూమి మీద చిరంజీవి తత్వాన్ని కొనసాగించుకున్నాడు. చివరగా కృపాచార్యుడు. కృపాచార్యుడు అసహజంగా జన్మించడం చేత ఆయనకు చావు లేదని పురాణోక్తి.